ఇప్పుడున్న అన్ని జిల్లాల్లో కల్లా బాగా ఇష్టమైన జిల్లా శ్రీకాకుళం జిల్లా. నిజమిది. ఎందుకంటే 10-12 సంవత్సరాలు ఆయన దగ్గర ఉన్నాను నేను. ఆయన అన్నం తిన్నాను, ఆయన ఉప్పు తిన్నాను నేను. అంటే నేను ఒక్కడిగా తింటాం మన శ్రీకాకుళం తిన్నట్టుగా. అక్కడ వెళ్ళి శంకర్ ఉంటాడంటే శంకర్ ఒక్కడే కాదు, మన శ్రీకాకుళంలో ఉన్న ప్రతి మనిషి అక్కడ ఉన్నట్టుగా ఆయన దగ్గర. ప్రతి ఒక్కరి మనసుల్లోనూ ప్రతి ఒక్కరి గుండెల్లోనూ ఆయన ఉన్నారు. మనందరం కూడా ఆయన గుండెల్లో ఉన్నాం పవన్ కళ్యాణ్ గారికి. ఏ తాత అనసూత్రం ఏంటి చాలా ఎన్నాళ్ళు గుద్దే ఇంకా కర్రట్టుకొని తిరుగుతాను. ఒక్కసారి దీనికి గుర్తు చూడు, ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడు. ఆయన సీఎం అయితే మనతో డాన్స్ వేయిస్తాడు, మనల్ని ఎంటర్టైన్ చేపిస్తాడు, మనల్ని నవ్విస్తాడు, మనల్ని కవ్విస్తాడు. ఎంతమంది చూస్తారు? ఒక్క యంగ్ డైనమిక్ లీడర్కి ఇచ్చి చూడండి. అంతేనా? మీ ఇంట్లో మీ మనవలు మీ కొడుకులు ఎంత ఎనర్జీగా ఉంటారో ఆయన కూడా అంత ఎనర్జీగా ఉంటాడు. అంతే మన ఇంట్లో ఉన్న మనిషి ఆయన. ఏమంటారు? పిన్నింటిపేట జనాలందరికీ నేను చెప్పబోయేది ఒకటే. మొన్న తుత్తులతో పాటు ప్రాబ్లం వస్తే నేను వచ్చానో లేదా? నా మనసు అలాంటిదో, నాకంతా పెద్ద మనసు పవన్ కళ్యాణ్ గారిది. ఆయన నాకు చెప్పారు, ఒరే మీ శ్రీకాకుళంలో ప్రాబ్లం వచ్చిందిరా, ఏం చేస్తాం అంటే షూటింగ్ లో ఉన్నాను అన్నాను. ఈ అబ్బా షూటింగ్ అంటే అక్కడ మనుషులకు తిండిలాగా సత్తుంటే వెళ్ళాను అన్నాడు. వెళ్ళాను కానీ ఎంత ఇమ్మీడియట్ గా వచ్చాను నేను. వచ్చే నేను సంపాదించుకున్న పాలనలో ఒక 10 పైసల రూపాయలు ఖర్చు పెట్టి వెళ్ళాను నేను. ఇలాగా ఎప్పుడు లీడర్లే చేయరురా, మేమే చేయము, మీరు కూడా స్పందించాలి, మీరు చేయాలన్నాడు. అలాంటి మనిషి ఇంకెక్కడ దొరుకుతారు చెప్పండి మనకి? అంతే కదా. ఇప్పుడు మన ఇల్లు ముందు ఉన్న కాలువనే మన ఇల్లు ముందు ఉంటే చీపురుతో వచ్చి ఆయన దొడ్డు తెల్లనేసి మనమే తుడుచుకోవాలి. ఆయన ఎక్కడ రాష్ట్రాన్ని తొట్టాడు ఆయన పెద్ద చీపురు పట్టుకొని. అంతే కదా. ప్రతి ఇంటికి వచ్చి ప్రతి ఒక్కరిని పరామర్శించాలంటే ఆయనకి ఎక్కడ ఆయన మనిషే, దేవుడు కాదు, మనిషే ఆయన కూడా. మన ఇల్లు మనం తుడుచుకుంటే రాష్ట్రాన్ని ఆయన తుడుచుడు. ఆ నమ్మకం పెట్టుకోండి. అర్థమైందా? మీ అందరి ముందు నేను మాట ఇచ్చి మాట్లాడుతున్నాను. ఆయన్ని నమ్మండి, ఈసారికి నమ్మండి, ఈసారికి ఒక ఛాన్స్ ఇవ్వండి. ఏం చేస్తారో చూడండి. ఎవరికి ఇవ్వాలి? ఒక్కసారి ఇచ్చి చూడు తాత ఎలాగుంటుందా. ఏమంటావు? నేను ఇక్కడ కమెడీ అనే కానీ కామెడీ చేయడానికి రాలేదు. చాలా సీరియస్ గా వచ్చాను, బాధతో వచ్చాను. పవన్ కళ్యాణ్ గారు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.